హలో అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ సింధూర. ఏవం అస్తు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు శ్లోకాలు మరియు వాటి అర్థాలను తెలుసుకోవచ్చు. శ్లోకాలు అనేవి అతి ప్రాచీనమైన జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు సంస్కృతిని సూచిస్తాయి. ప్రతి శ్లోకం ఒక లోతైన అర్థాన్ని, ఆధ్యాత్మికత ఉద్ధరణను కలిగి ఉంటుంది. ఈ ఛానల్లో నేను ప్రతి శ్లోకాన్ని చెప్తూ దాని అర్థం, సందర్భం మరియు ఉపయోగాన్ని వివరించబోతున్నాను. ఈ ప్రయాణంలో మీరు భాగస్వామ్యంగా ఉంటారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇష్టమైన శ్లోకాలను, వాటి అర్థాలను ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఏవం అస్తు. నా పేరు లక్ష్మీ సింధూర. వెల్కమ్ బ్యాక్ టు ద నవగ్రహ సిరీస్. ఈరోజు మనం 3వ గ్రహమైనటువంటి కుజ గ్రహానికి సంబంధించిన శ్లోకాన్ని తెలుసుకుందాం. శ్లోకం ఏంటంటే, ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. దీని అర్థం ఏంటంటే, ధరణీ గర్భ సంభూతం, ధరణి భూమి, గర్భం నుంచి, సంభూతం పుట్టినటువంటి, విద్యుత్ కాంతి విద్యుత్ వంటి ప్రకాశం కలిగిన, విద్యుత్ మెరుపు వంటి ప్రకాశం, సమప్రభం సమానమైన ప్రకాశం కలిగినటువంటి, కుమారం శక్తిహస్తం, కుమారం భూమి కుమారుడా, శక్తిహస్తం శక్తిని హస్తాలలో కలిగినటువంటి వాడు, తం అటువంటి మంగళం మంగళ గ్రహానికి, కుజగ్రహానికి ప్రణమామ్యహం నేను ప్రణామం చేస్తున్నాను. దీని అర్థం ఏంటంటే, భూమి గర్భంలో పుట్టిన మెరుపు ప్రకాశంతో సమానమైన ప్రకాశాన్ని కలిగినటువంటి, తన హస్తాలలో శక్తి ఉన్నటువంటి మంగళ గ్రహానికి, కుజగ్రహానికి నేను నమస్కారం చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే నా హ్యాండిల్ పేరు ఏవం అస్తు లెర్నింగ్. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక నవగ్రహ సిరీస్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.